హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ట్రిప్ వచ్చేసి తిరుపతి నుంచి అరుణాచలం అయితే ట్రావెల్ చేస్తున్నాను. తిరుపతి నుండి మనకి 11:55కి మార్నింగ్ రామేశ్వరంకి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. నేనైతే అందులో వెళ్దాం అనుకుంటున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి 85 రూపీస్ మాత్రం పడుతుంది. జర్నీ టైం వచ్చేసి ఒక 3 to 4 అవర్స్ పడుతుంది. తిరుపతి టు తిరువన్నమలై మనకి జస్ట్ వచ్చేసి ఒక 193 కిలోమీటర్స్ అలా వస్తుంది. చాలా మంది టైం లేక బస్సులో అలా వెళ్తూ ఉంటారు. కాకపోతే నేనైతే ట్రైన్ని రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి ట్రైన్లో వెళ్ళేటప్పుడు వచ్చే బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఇక్కడ మనకు కనబడవు. మధ్య మధ్యలో వచ్చే బ్రిడ్జెస్ కానీ, ఫారెస్ట్ కానీ, చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ కానీ, మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మనకి మధ్య మధ్యలో కనిపిస్తుంటాయి. ఇక్కడ చాలా మంది కాట్పాడి జంక్షన్లో కూడా దిగి బై ద రోడ్ వెళ్తూ ఉంటారు. నేను తిరువన్నమలై రీచ్ అయ్యేసరికి 4:30 అలా అయింది. అలా స్టేషన్లో నుండి బయటికి రాగానే అక్కడ ఉన్న క్లైమేట్ అది కానీ నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అలా ఏరియాస్ చూసుకుంటూ నేను ఒక 2 కిలోమీటర్స్ అయితే నడిచాను నా స్టే కోసం. ఈ స్టే వచ్చేసి నాకు పర్ నైట్ 800 పడింది. అండ్ నా లగేజ్ పెట్టేసి వెంటనే ఫ్రెష్ అయిపోయి నేను ఈవినింగ్ గిరి ప్రదక్షిణకి అయితే బయలుదేరాను. యూట్యూబ్ వీడియోస్లో షార్ట్స్లలో చూసి ఏదో అనుకున్నాను. కాకపోతే అక్కడికి వెళ్ళాక డివోషనల్ వైబ్ ఏదైతే ఉందో అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. అరౌండ్ 8 o'clockకి అయితే నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ వచ్చేది అయితే ఇంద్రలింగం. ఈ లింగాన్ని అయితే ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. దీన్ని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు వస్తాయని ఇక్కడ నమ్ముతారు. అండ్ అలా కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ సిగ్నల్ నుంచి అక్కడ బోర్డు ఉంటుంది ఎట్లా వెళ్ళాలి ఏంది అనేసి. సెకండ్ వచ్చేసి మనకి వచ్చేది అగ్నిలింగం అన్నమాట. ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడని, దీన్ని పూజించడం వల్ల ధైర్యం, ఆరోగ్య వృద్ధి కలుగుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అండ్ అక్కడ నుంచి మనకు ఒక 500 మీటర్స్లో రమణాశ్రమం ఉంటుంది. అది రోడ్డుకి రైట్ సైడ్లో ఉంటుంది. కాకపోతే నేను వెళ్ళినప్పుడు అయితే నైట్ కాబట్టి అక్కడ క్లోజ్ చేసేసి ఉంది. ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేది మనకి యమలింగం. ఈ లింగాన్ని యముడు ప్రతిష్ఠించాడని, దీన్ని పూజించడం వల్ల ధైర్యం, ఆరోగ్యాభివృద్ధి, ధర్మ మార్గంలో నడిచే శక్తి వస్తుందని నమ్ముతారు. యమలింగం దాటినాక మనకి ఇక్కడ ఫ్రీ రుద్రాక్ష ఇస్తుంటారు, తీసుకోండి ఎవరైనా వెళ్తే. తర్వాత వచ్చేది నైరుతి లింగం. ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించాడని చెప్తారు. తర్వాత వచ్చేది సూర్యలింగం. దీనిని సూర్యుడు ప్రతిష్ఠించారని చెప్తారు. సూర్యలింగం తర్వాత కొద్ది దూరంలోనే మనకు వరుణలింగం కూడా కనిపిస్తుంది. ఈ లింగాన్ని వర్ణదేవుడు ప్రతిష్ఠించాడని, ఈ లింగానికి పూజలు చేస్తే వర్షాలు బాగా పడతాయని ఇక్కడ నమ్ముతారు. తర్వాత మనకు వచ్చేది చంద్రలింగం. ఈ చంద్రలింగం దాటగానే మనకి మోక్ష మార్గం వస్తుంది. కానీ నేను అక్కడికి వెళ్ళలేదు. నేను వెళ్ళినప్పుడు చాలా రష్గా ఉంది. కొద్ది దూరంలోనే మనకి కుబేరలింగం కూడా కనిపిస్తుంది. ఈ కుబేరలింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడని, ఈ కుబేరలింగానికి పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు. ఇక్కడ ఈ స్కల్ప్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇది వచ్చింది అంటే మనకి దాదాపు మన గిరి ప్రదక్షిణ పూర్తిగా వస్తుంది అని అర్థం. ఇంకా లాస్ట్ వచ్చేసి మనకి ఈశాన్యలింగం వచ్చేస్తుంది అన్నమాట. ఇది లాస్ట్ రాగానే ఇక్కడ మనకి గిరి ప్రదక్షిణ అయిపోయింది అని కొద్దిగా రిలాక్స్గా అనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ పూర్తవగానే మనకు అక్కడ నుంచి డైరెక్ట్ ఈస్ట్ గేట్ దగ్గరకు వచ్చేస్తాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరాను నేను. మార్నింగ్ టైం వచ్చేసి 8:30 అయింటుంది. ఇక్కడ ఈస్ట్ గేట్ దగ్గర నాకు మార్నింగ్ దర్శనంకి వెళ్తుంటే ఇక్కడ ఊరేగింపు ఒకటి కనిపించింది.
గోపురం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. నేను 50 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాను. నాకు ఆల్మోస్ట్ దర్శనం అయ్యేసరికి ఒక 4 to 5 hours అయితే పట్టింది. దర్శనం అయిపోగానే ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్ళాను. ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్ళగానే అక్కడ ఆపోజిట్లో నా రూమ్కి వెళ్ళే దారిలో ఒక ఆంధ్ర మెస్ కనిపించింది. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్తే అక్కడ ట్రై చేయండి. జస్ట్ ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే, ఫుల్ ప్లేట్. ఇంకా నాకు ట్రైన్లో వెళ్ళి ఓపిక లేక డైరెక్ట్ బస్ బుక్ చేసేసుకున్నాను. డైరెక్ట్ విజయవాడ బస్ అయితే దొరికింది నాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.